హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈరోజు వచ్చేసి సిపిజెడ్ గురించి ఒక అప్డేట్ అయితే ఉందండి. సో 12th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో దానికోసం ఒక యాక్టివ్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కదండి, టాప్ ఆఫ్ ది వెబ్సైట్లో. సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది ఓపెన్ కాదండి, ఎందుకంటే ఇది మామూలు మొబైల్ సైట్లో ఉంది ఇప్పుడు మనది. సో మొబైల్ సైట్లో ఉన్నప్పుడు ఇది ఓపెన్ అవ్వదు కదా, అందుకే మీరు ఈ రైట్ హ్యాండ్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎప్పుడైనా డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే మీరు ఇప్పుడు ఇదే లింక్ క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది ఓపెన్ అయింది చూసారా. సో ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 12th Jan 2021 ఆఫ్టర్ 5 PM. సో ఈరోజు సాయంత్రం 5 తర్వాత అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి. రిజిస్ట్రేషన్ ఇన్ ది సెన్స్ మీరు ఫస్ట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ అయితే అవ్వాలండి. సో మీ హాల్ టికెట్ కానీ మీ రిజిస్ట్రేషన్ ముందున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదండి, సో అవన్నీ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేసి సో మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత నాకు తెలిసి ఇదివరకు అయితే స్లాట్ బుకింగ్ ఉండేది, సో ఇప్పుడు స్లాట్ బుకింగ్ కాదు కాబట్టి సో రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసిన తర్వాత సో మీకు ఫర్దర్గా సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలో అడుగుతుంది. సో దీనికోసం మీరైతే సర్టిఫికేట్స్ స్కాన్ చేసి పెట్టుకుంటే మంచిదే అండి. సో అది మీరు నెట్ షాప్కి వెళ్ళి చేయించుకుంటారా, లేకపోతే మొబైల్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి కదండి, సిఎస్ స్కానర్ లాంటివి, ఇంకా ఎవరు అన్ఇన్స్టాల్ చేయలేని వాళ్ళు ఉంటే సో వాళ్ళు స్కాన్ చేసి పెట్టుకుంటే కొంచెం క్లారిటీ అనేది ఉంటుందండి. సో మీరు స్కాన్ చేసి పెట్టుకుంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అని కొంచెం నీట్గా అప్లోడ్ చేయొచ్చండి. సో ఫర్దర్గా వచ్చేసి ఈవినింగ్ 5కి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో దాని గురించి కూడా నేను 5 తర్వాత వీడియో అయితే అప్డేట్ చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.